కాదు మంత్లీ ఈఎంఐ కట్ అవుతుంది నాది. అయినా నేను కట్టాలి 3 months అయిపోయిందని నా బండి గుంజుకుంటారు. ప్రూఫ్ ఇచ్చినాకనే మాట్లాడాలి. తీసుకుంటారా బండి? తీసుకో కింద పడాలి. అమ్మ తోడు చెప్తున్నా నీ బండి మొత్తం పంచర్ చేయాలి. కేసు అవని కట్టినా అంటే కట్టినా, నేను భయపడా. ఏనా గ్రూప్ లో షో చేస్తలే అన్న. కట్టాలి అంటున్నావు కదా, తీసుకో. నెక్స్ట్ నేను కట్టినా ప్రూవ్ చేసినానంటే నీ బండి నాకు ఇవ్వాలి. అర్థమవుతుందా? పేమెంట్ అయిపోయిందన్న, నాకు చూపిస్తున్నా కదా. న్యూ వీడియో కాదు. వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు బెనర్ బండి మనం దాచిపెట్టినామా, బెనర్ బండి ఇచ్చేద్దాం. మనం ఇచ్చేద్దాం సార్. ఎందుకు వచ్చిన వాళ్ళు మళ్ళీ సంక్రాంతి వస్తుంది, మళ్ళీ పతంగ గీతం ఎగిరేయాలి కదా బెనర్తో కలిసి. ఇచ్చేద్దాం. కానీ ప్రియాంక ఉంది కదా, ప్రియాంకని ఇంకా రాక్ ని తీసుకుని పోదాం. బండి తీసుకుని రాక్ గడు కోస్తాడు, ప్రియాంక టోజ్ కొడుతుంది ఇంకలికి వెళ్ళి. రాక్ ని వీళ్ళు ఒకసారి రాక్ బులా గాయస్. ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, ఫుల్ మజా వస్తుంది. బెనర్ బండి అయితే ఇచ్చేస్తున్నాం మనం. మనం ఏం చేద్దాం తెలుసా, ఇప్పుడు పోదాం ఏడికి, లాలవడ పోదాం. లాలవడ పోయి బెనర్ గాని బండి తీసుకుందాం. నేను ఏంద్రా ప్రియాంక అట్లా అంటుంది, నేను బట్టలు వేసుకో, గాజులు వేసుకో అంటుంది, బట్టలు వేసుకో అంటుంది. ఏం ఆడిపిస్తావు? నువ్వు ఏం ఆడిపోయలేవు రా పైన, నీతో కానిపని అవన్నీ. కానీ ఇప్పుడు చూడు. సో గాయ్స్, ఈ వీడియో అయితే ఎండ్ దాకా చూడండి. ఈ వీడియోలో ఒక ట్విస్ట్ ఉంది. నన్ను ఏమన్నా తెలుసా ప్రియాంక? చూసినా వీడియోలో మస్తు మాట్లాడింది. అటు దిక్కు మాట్లాడుతుంది, ఇటు కాగానే ఇటు దిక్కు మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మన రాక్ ఉన్నాడు కదా, రాక్ గాని ఎట్లా బట్టలు వేసుకోమంటుంది, గాజులు వేసుకోమంటుంది. ఇజ్జతుందా నీకు జర? ముఖం చూసి గమ్మన ఉండే లేకపోతే వేసుకుంటుండే నా ముఖం చూసేసి, నా ముఖం చూసి గమ్మన ఉండే అంట, లేకపోతే గాజులు వేసుకుంటుండే అంట. ఆడిపిస్తావా? సరే ఏం చేద్దాం. కానీ ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా, నువ్వే ప్రియాంకని తీసుకున్నాం, మనం ఎక్కడ దాకా పోదాం అని చెప్పి. కాయస్ వీళ్ళని ఇతని ఊసేయాలి, వాళ్ళ మీద ఈయనకి ఎక్కించాలి, వీళ్ళ మీద వాళ్ళకి ఎక్కియాలి. కానీ సాయి ఒక్కడే జెన్యూన్ ఉంటాడు ఎప్పటికీ. ఈ వీడియోలో నన్ను ఇది నేను సాయి. ఈ వీడియో అయితే చూడండి గాయస్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ వీడియో అసలు బండి ఇచ్చేదే కాదు, నేను తెలుసు ఏందో లాస్ట్ తెలుస్తుంది. లాస్ట్ వెయిట్ అండ్ వాచ్. చలో ప్రియాంక నడు. ప్రియాంక ఇగో కరణ్ అని బండి ఇచ్చేద్దాం. మన తలకాయ నొప్పి ఎందుకు మనకి కరా, మంచితనంగా రాలే రాక్. ఏం చేద్దాం తెలుసా, బండి మీద నువ్వు ఎక్కువ టోచ్ కొడతాడు, బండి తీసుకుని వచ్చేద్దాం మేము. సరే నా బండి తీయ, వేరే బండి తీస్తా. నా ఇష్టం అది. పెట్రోల్ నేను పెట్రోల్ పోపిస్తాను, నువ్వు టోచ్ కొట్టు. నువ్వు తీసుకొచ్చినట్టు నువ్వే కష్టపడి. ఈ వీడియోలో నాకు మంచి పేరు వద్దు, మీరు తీసుకోరు, మీరు మరి అది కాదు, నువ్వు రావాలా. స్టార్టింగ్ బండి దగ్గర అందరం కలిసి మనం ఏం చేద్దాం మరి. నేను వస్తున్నా కదా, నిన్ను వస్తున్నా. అరే నా గురించి రావా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ నా గురించి రావా. సరే ఇంకొకసారి నేను ఓపిస్తా. పెట్రోల్ లేదంటే బిచ్చప్ దాని లెక్క అనుకుంటారు అందరు నిన్ను. నన్ను అన్న 1000 రూపాయలు కొట్టిస్తావా? 200 చాలు నీకు. 1000 రూపాయలు కొట్టిస్తా, కొట్టిస్తా. బండి తీసాయి, బండి అందరం తలకాయ నొప్పి ఎందుకు, మళ్ళీ పతంగ పండుగ గితంగ పండుగ. నువ్వు వేయకు, నువ్వే నడిపిద్దా. సరే నువ్వు మా బండి మీద కూర్చోరా ఏదో ఒక బండి మీద. ఎన్ఎస్ బండి, ఆ బండి ఆడ పెట్టిన. ఏది మనం అంకుల్ చెత్త కెడికెళ్ళి కొట్టేసినాము, ఆడ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి ఇట్లా తిరిగి వచ్చిన. ఇప్పుడు మీకు ఆ బండి మీద కూర్చోడు, జర టో చేసినట్టు చేయి, దాని తర్వాత నేను టో కొడతా ఇంకల్కి. తో కాదు, ఇది దీంతోనే నార్మల్గా నువ్వు టో చేయి, దాని తర్వాత నేను కొట్టేసా. మీ ఇద్దరు తీసుకొచ్చి ఆయనకి బండి ఇచ్చినట్టు. ఎందుకంటే పండుగ పోంది రేపు ఎల్లుండి,
మళ్ళీ మనకి మంచిగా ఉండాలంటే ఇది ఒక ఇది తెచ్చేసినాం అనుకో నా బండి వచ్చేస్తుంది. సో ఇది మాకు చుక్కలే ఇప్పుడు అయిపోయింది, మేము పని చూసుకున్నాం ఇక. వెయిట్ అండ్ వాచ్ గైస్. ఇట్లకి తవ్వలేదు కదా, మళ్ళీ పోలీసులు పట్టుకుంటారు ఇక. అన్న ఏమైంది అన్న? రేపండి మీరు ఏదైనా చేస్తే ముందే చెప్పండి, నేను చెప్తున్నా గలీజ్ చేస్తాను. గలీజ్ కాదు, నిజంగా నాకేం తెలియదు. పెండింగ్ ఉంది చెప్పాను, ఎంత ఉంది అదే చెప్పండి. 3 నెలనా చూపించండి, అప్పుడే మాట్లాడండి, చూపించినాకనే మాట్లాడండి. తీసుకుంటారా బండి? తీసుకోండి. వీడియో తీసుకోండి. ఎందుకు ఇస్తా బండి? నాకు అర్థమైంది. సరే నేనేం చేయాలి? నేను కడుతున్నా, నాకు చూపి కట్టి నేను మనసు నుంచి కడుతున్నావు. వద్దులే అన్న, చూపి అన్న. నువ్వు బండి తీసుకున్నావు ఒక్క నిమిషం అన్న, కాదు మాట్లాడు. నువ్వు బండి తీసుకున్నప్పుడు ఏ ఫైనాన్స్ నుంచి తీసుకున్నావు? ఏ ఫైన్ అదే అడుగుతా. మీకు తెలియదు అమ్మా ఏ ఫైనాన్స్ లో తీసుకున్నా? మీరు అంటున్నారు కదా డ్యూ ఉందని. చూపిస్తారండి మీకు ప్రూఫ్. నీకు ఏ మంత్ నుంచి కట్ అయింది? అరే ఆగు ప్రియాంక, ఒక్క నిమిషం అన్న, మీరు మాట్లాడకన్నా. ఇలాంటియా? ఏం ఫైనాన్స్? ఎన్ని మంత్స్ చూడుందా అన్న? అయితే ఇది నీది డైరెక్ట్ షోరూమ్ ది అన్న నువ్వైతే పక్కనే అరే నవ్వకు ప్రియాంక, నువ్వు వస్తుంది ఇలాంటి పని నువ్వు చేస్తావు. నేను కడుతున్నా, అయ్యో షోరూమ్ కి కాల్ చేశాను డైరెక్ట్. అది ఎలాంటి షోరూమ్ దే మళ్ళా ఎన్ని మంత్స్ పెండింగ్ ఉందా? 2 months పెండింగ్ ఉందంట. 3 months. ఒక్క నిమిషం అన్న, నువ్వు మాట్లాడకన్నా. ఎన్ని మంత్స్? వీడియో తీసుకోరా. తీసుకో అన్న, ఒక్క నిమిషం జరగనా, తీసుకో. ఇగో నంబర్ ప్లేట్ ఇదా అన్న, తీసుకో. ఎంత పైసలు ఇచ్చారు? పైసలు లేవన్నా, మీరు కట్టుకోండి, బండి తీసుకోండి, మీరే కట్టుకోండి. మంచిది అన్న, ఐఫోన్. అరే ప్రియాంక రుక్ ప్రియాంక కైకు చిల్లారి తూ చేసుకొని రాకు, ఇగో చేసుకొని అన్న, చేసుకొని మస్తు అయిపోయింది. ఎంత పైసలు తీసుకున్నావు పని చేయడానికి? ఎంత పైసలు తీసుకున్నావు పని చేయడానికి? సరే వీడియో అర్థమవుతుందన్న, అర్థమవుతుంది. ఫస్ట్ ఫైనాన్స్ దగ్గర పోయి మీరు మాట్లాడుకోండి. నువ్వు మాట్లాడు. మంత్లీ కట్ అవుతుందన్న. ఇంకా 3 నెలలు పెండింగ్ నేను తీసుకున్నా 3 నెలలు అయింది, 3 నెలలు నీకు పని. అలా తీసుకో వెళ్ళిపోన్నా బండి. బాగా నన్ను మాట్లాడక అన్న, మాట్లాడక. నేను చెప్తున్నాను గలీజ్ చేసేస్తా నేను. అరే సరే అన్న, సరే ఇగో కట్టాలి అంటున్నావు కదా, తీసుకో. అదే ఎన్ని మంత్ నుంచి? నెక్స్ట్ నేను కట్టిదాన్ని ప్రూవ్ చేసినానంటే నీ బండి నాకు ఇవ్వాలి, అర్థమవుతుందా? ఎందుకు కొడుతున్నా ప్రియాంక? ప్రూఫ్ చూపి రాదు ప్రియాంక. చూపియా, నాకు అవసరం లేదు, చూపించేంత. నేను చూపియా అన్న, నేను చూపియా. నువ్వు ఏ మంత్ నుంచి కటింగ్ అయింది నీకు? ఆయన 3 months అంటుండు కదా. కిత్త మంత్స్ కటింగ్ ఓ బోల్నా అన్న, ఇది గలీజ్ చేస్తారు. నేను తర్వాత చెప్తే ఇప్పుడు ఏమో బెన్నర్కి కాల్ చేసి బెన్నర్కి గలీజ్ కాదన్న. సరే ఏ ఫైల్ ఎవరు చెప్పారు? చూపియా బాబు, నా దగ్గర లేదు ప్రూఫ్. చాలా తీసుకో అన్న, ప్రూఫ్ లేదు. సరే ఫస్ట్ అయితే ఏ ఫైనాన్స్? ఎల్ఎన్టీ ఫైనాన్స్ అంటు. ఎల్ఎన్టీ ఫైనాన్సా? నువ్వు ఎంత తీసినావు? ముత్తూట్లో తీసినావా? నా యూట్యూబ్ లోనే తీసినా. యూట్యూబ్ లో కాదు, ముత్తూట్ అంటున్నాను నేను. యూట్యూబ్ అనలే నేను, ముత్తూట్లో తీసినావా? ముత్తు అంటే ఏందన్నా? ముత్తూట్ ఫైనాన్స్ ఉంది, దాంట్లోకి వెళ్ళి తీసినావా అంటున్నాం. ఎందుకు ప్రియాంక లొల్లి చేస్తున్నావు? ఆగరాదు. ఆగన్నా, నువ్వు ఆగు, నువ్వు అస్సలు మాట్లాడకన్నా. సనా లేదన్న మా టీం మెంబర్. సరే అన్న, మీరు ఓడి వద్దే చూడండి, నేను బండి ఎట్లా తీసుకోపోతాను. తీసుకోవాలి వీడియో, మంచిగా తీసుకో అన్న. నంబర్ ప్లేట్ మంచి కొత్తగానే వచ్చింది, క్లీన్ చేసుకోండి. నంబర్ ప్లేట్ వాడేటట్టే
అన్న వీడియో పెట్టకన్నా గ్రూప్ లో వాళ్ళ గ్రూప్ లో వేస్తున్నాను వాళ్ళ ఆఫీస్ కి తీసుకోవాల్సిందే. ఎంత డ్రామా అరే నీకు దిమాగ్ లేదా ఇప్పుడు ఏం మాట్లాడాలా అని ఆయన చేస్తే ఆయన హలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. హలో మంచి పేరు పెద్ద పంపించినావా పిఎన్టీ దాంట్లో నుంచి మంత్లీ కాదు మంత్లీ ఈఎంఐ కట్ అవుతుంది నాది. అయినా నేను కట్టలే 3 months అయిపోయిందని నా బండి గుంజుకుంటారు. కట్టలేదా ఇక్కడ నేను మాట్లాడతా కదా, వద్దన్నా నీకు తెలుసా అన్నా, నీకు నేను తెలుసా? రాను ఇంకోసారి నీతో ఎప్పుడైనా బయటకు వచ్చినా అరే నువ్వేం ప్రియాంక నా మీద డౌట్ పడుతున్నావు. నువ్వు ఒకటి ఒకసారి check ఆయన కట్టలేదా అంటుండగా, ఆయన కూడా ఇక్కడికి రాదు ఆయనకి. మాట్లాడు హలో హలో ఇచ్చానా కట్టేది ప్రూఫ్ పంపిస్తాడు అప్పుడు చూద్దాం. బండి తీసుకోవాలన్నప్పుడు నేను స్కూటీ పైన పోతా. తీసుకో అరే, అరే, కింద పడాలి అమ్మ తోడు చెప్తున్నా నీ బండి మొత్తం పంచర్ చేస్తా. అరే జరగన్నా జరుగుతుంది చెప్తున్నా. తీసుకోవా పెట్రోల్ వేయించుకొని నాకు వాపస్ ఇవ్వాలి. నేను కట్టాలంటే తెలిసే నా బండి నీ బండి మండి ఇచ్చిన అరే ఆగు. ఆగు. అరే అరే అన్న ఎవ్వరు ఆపినా నా మీరు నంబర్ తీసుకోరా నాకు ఫోన్ చేయి. ఫోన్ చేస్తాను. 989 रुक प्रियंका, अरे तू काय को चक्कर रुक పాగల్ కేసు ఆగరి रुक ना. కేసు అవని కట్టినా అంటే కట్టినా నేను భయపడా. నువ్వు బండి తీసుకోవని నువ్వే చెప్తున్నావు కదా. నా బండి తీసుకొని వెళ్ళన్నా. తీసుకుని వెళ్తాము. నీ బండి ఏంటి? ప్రూఫ్ కావాలి కదా నీకు ప్రూఫ్ కావాలి నాకు కదా, proof చూపిస్తా. చూపి. నీకు proof ఇచ్చి లెటర్ ఇచ్చి అన్ని తీసుకోవాలి అన్నీ తీసుకోవో. నేను భయపడా. నా దగ్గర అన్న అది పైసలు ఎప్పుడు కట్టాలి చెప్పాను. రుక్ ప్రియాంక, నా పైసలు ఎంత కట్టాలి దాన్ని? ఇగో అన్న రుక్నా ప్రియాంక, డీటెయిల్స్ తీరాదు. ఎన్ని మంత్స్ కట్టాలి అన్న? నువ్వు వెయ్యి అన్న. ఇగో నా బండి కదా వెయ్యి నేను చెప్తున్నా. ఎన్ని మంత్స్ కట్టాలి అన్న? వెయ్యి तू कब से बांध रही हो बोलना, कहीं को चिल्ला रही. చిల్లానే గిలానే వేయన్న షో గ్రూప్ లో ఎందుకు చేస్తున్నావు? షో చేస్తలే అన్న. తప్పు లేనప్పుడు నేను ఉంగా అర్థమవుతుందా అన్న? కడుతున్నా మళ్ళా నేనేం కొట్టా. పైసలేంది చెట్టుకు కాస్తున్నాయి లేలే అన్న. ఆటోమేటిక్. వేరే బ్లాగ్ చేస్తున్నా బ్లాగ్ చేసి నువ్వు ఇంకా బండి పెట్టినా మన బండి కట్ అయింది కదా నీకు, కట్ అయిన మెసేజ్ చూపి. మెసేజ్ అరా చూపి రాదు. కట్ అయిన మెసేజ్ చూపి వెళ్ళిపోతా. అదే ఏమంటారు ఎట్లా చూడాలి నేను నచ్చినట్టు నేను ఈమె కట్టలే అని అంటుంది, అందుకే ఆమె చూపిస్తలేదు. తీ వీడియో తీ. ఏం ఫైనాన్స్ అడగాయనని? ఆయన ఫైనాన్స్ అన్న నువ్వు ఏ ఫైనాన్స్ చెప్పినా వెళ్ళండి దాంట్లో తీయాలి పోండి. వాళ్ళకి వచ్చిందంట, అది అర్థమైందా? ఇది ఒకటి దాంట్లో ఉండదు. నేను మాట్లాడకు నాకు చెప్తున్నా ప్రియాంక, మధ్యలో season లో నేను మాట్లాడకు. చేసిన SBI Season లో లా. ఏ దేంట్లోనే ఈ చెట్లకే ఏమంటారు పైసలు రాసలే. అది కాదు. అంటే పైసలు కట్ అవుతున్నాయి మళ్ళీ పైసలు ఇచ్చి బండి అరే रुको, బండి వద్దు ఏమొద్దు. दूसरों को बुला रहे. रुक प्रियंका, గులానేదో कहीं को चिल्ला. నా వల్ల కాదు. దిమాగ్ ఖరాబ్ అయ్యి తలమే కొడతావు ఒకటి అటు పడతావు. నువ్వు అరే ప్రియాంక, నువ్వు ప్రియాంక, నువ్వు ఒర్రకు ప్రియాంక. ఒర్రకు కాదు. అన్న ఏదైనా ఉంటే చెప్పాను అన్న. ఇవన్నీ చేశారనుకో నాకు అస్సలు నచ్చదు. ఏడా? ప్రియాంక వాళ్ళమ్మా. ప్రియాంక కుమారి ఈమెనేనా? నీ ఆర్ట్స్ అలాంటి ఫోటో తీయాలా? ఇగో అన్న ఇలాంటి అప్లికేషన్ మేము కూడా మస్తు చేస్తాం. అరే ఓ బ్యాంక్ ఆయే. టీజర్లు అంటే ప్రూఫ్ కావాలా? మీరు తీసిరొచ్చు, మేము అవి తీయలేము. ఆగన్న ప్రూఫ్ ఇస్తాను నీకు. ప్రూఫే కావాలి కదా. ప్రూఫ్ సాయి- ఇచ్చిన సాయిధం తర్వాత అంటే పెట్రోల్ అంగడి. మొత్తం కొట్టేసి వెళ్ళాలి నువ్వు. అర్థమవుతుందా? ప్రూఫ్ ఇచ్చినాక పెట్రోల్ మొత్తం కొట్టేసి పో. ఏం నువ్వు అంటే పట్టుకున్నావు కదా పట్టుకుంటారు పెట్రోల్. మళ్ళీ. అదే పట్టుకున్నప్పుడు పట్టు. ఇగో కట్టకపోతే నేను రుబాబ్లో మాట్లాడ. ఒక్క మాట గుర్తుపెట్టుకో. పట్టింది ఉంటే కहीं को चिल्ला रही प्रियंका, रुकना. పట్టింది ఉంటే చూపించేస్తే వెళ్ళిపోతాం మేము. మాకు వేరే వాళ్ళు దొరుకుతారు కదా, ఈ బండి పట్టుకుంటాం.
టైం పాస్కే చేస్తారు. మీరు చేస్తారేమో మేము చేయం. మా కారు పిఎన్ ఏం బ్యాంక్ అన్నది? ఎల్ఎన్టీ. ఎల్ఎన్టీ మెషిన్. ఏ బ్యాంక్ తెలియదు, ఏం తెలియదు. తెలియదు అన్న, తెలియదు ఏమైంది. ఎవడో ఎట్లా కట్టిన ప్రూఫ్ ఏంది అని మాట్లాడుతారు మళ్ళా. ఎట్లా తీసినా కూడా తెలియదా? మళ్ళీ మాట్లాడదామన్నా. ఆమె అట్లా ఎట్లా మాట్లాడుతున్నా? ఇట్లానే మాట్లాడతామన్నా, అది యాప్గా అనుకోన్నా. ఇట్లా మేము కూడా సెర్చ్ చేసుకుంటే మాకు కూడా వస్తుందా అన్న? మేమే అని లేదు సార్, ఇక లొల్లి చేస్తుంది. పేమెంట్ ఉంది. ఏంటన్నా పేమెంట్ అయిపోయిందన్నా? నాకు చూపిస్తున్నా కదా. ఇంకా ఎంత లడ్డపిట్ట కాదు, ఇట్లానే మాట్లాడతాను. దేనికన్నా కట్ట ఎందుకు అవుతుంది వాళ్ళ? మాట్లాడదామన్నా. ఇప్పుడు రోడ్ మీద ఎందుకు? రోడ్ మీద అంటే మనము లోన్ సెక్యూర్ ఉంటుంది కదా. ప్రియాంక తు బాజు का नको चिल्ला यहाँ पर. పైసలు ఎంత ఇచ్చారా ఇవన్నీ చేయడానికి? చెప్పు అన్న. అంటే కాదు కదా మేడం. ఆమె కట్టిందంట అన్న. కట్టింది ఏది ప్రూఫ్ ఏది? చూపిస్తున్నా, ఆగు కదా చూపియండి. फोन करो उसको. అన్నయ్య. నేను చెప్తా కొట్టే అలా చెప్పు. ఇజ్జత్ పోతుందంటే వెళ్ళిపో. అదే ఏ యాప్ చెప్పన్నా? నేను అంటే ఆమె సూరమన్కి ఫోన్ చేయి, నాకు కడుతున్నావా? తెలియదన్నా, మేము చదువుకోలేదు చాలా. అమ్మ ఆడికి వచ్చి అమౌంట్ కట్టి పని తీసుకోవాలి. తీసుకో తీసుకో తీసుకో, ఆగురా. తీసుకో, పెట్రోల్ వచ్చి అట్లానే. నిన్న కొట్టి అరే అరే ఆగనా ఒక 2 నిమిషాలు. అన్న 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 చేసానా? रुक रहे भाई. అన్న మా ఫ్రెండ్ ఇర్రా మా ఫ్రెండ్. 2 నిమిషాలేనా? హలో ఆశీష్, అరే దో ఇంకే ప్రియాంకది వండి పిడుచుకున్నాం అన్న అక్కడ తెందేమో ఫైనాన్స్ కార్. ఏమున్నాయి అప్పుడు అందరూ నేను చుక్కలు ఇప్పడం స్టార్ట్ చేసాను. నాకు అస్సలు అన్న ఏమన్నా ఉంటే చూసుకుందామన్నా. నేను చెప్తున్నా, నా బండి నేను చెప్తున్నా కదా. రుక్నా ప్రియాంక, నేను రుక్కునా అక్క, గిట్లా కాదు. ప్లీజ్ నేను కదా, చెప్తున్నా అక్క. కదా, తీసుకోవో. तू नको चिल्ला काही कुचिल्ला रुकना. ప్రూఫ్ ఇచ్చినాక నాకు పెట్రోల్ ఫుల్ కొట్టుకొని ఇవ్వాలి. అది బండి నాది, నన్ను పట్టుకున్నావు నువ్వు, అర్థమవుతుందా? ठीक है, अरे तो मैं लेके आता हूँ तेरा गाड़ी, रुकना भैया, तो रुको जाना. చాలా మాట్లాడుతూ నిన్ను వద్దా. ఎందుకు? అరే ఆగ ప్రియాంక, ఎందుకు కొడుతున్నావు? నువ్వే చేస్తావమ్మా, ఏం చేస్తావమ్మా? నువ్వు కట్టలేగా? తీసుకున్న పైసలు ఇవన్నీ చేయడానికి తీసుకోనికి పంట లేదనుకున్నా, మాకు తీసుకొని నాకు అట్లానే అనిపిస్తుంది. మాకు అయితే పండు అనుకుంటా. మాకు నాకు అట్లానే అనిపిస్తుంది. మళ్ళీ నీకుంటదేమో. తీసుకుపోయినావు కదా, नहीं प्रियंका यहाँ सुन, तू 2 महीने का नहीं बांधी बोल के दिखा रहा उसमें. అరే కట్టకుండా ఇంత రూపాయలుగా మాట్లాడారు ఎవరు? నమోదే పని ఎప్పటికెళ్ళి స్టార్ట్ అయిందన్న? నమోదే పని 905 తీసుకో. అమౌంట్ ఫోన్ చేయాలా? మళ్ళీ ఎప్పుడు కట్టి తీసుకురావాలన్న? 5 days అవుతుంది అన్న. ఇవాళ బ్యాంకులు బంద్ రేపు నుంచి. ఇంకా 4 days అయినా ప్రియాంక రాణిగంజ్కి వచ్చి 18-19 hours వచ్చేసి ఆ, తీసుకో. ఆడ వచ్చి కట్టేసి ఆడ వచ్చి కట్టి తీసుకో. 4 days తర్వాత రమ్మా, బట్ బ్యాంక్ బంద్. इर्रा भाई पैसा कट कर अंकल मिले 1 day 4 days फिर पड़ कर अंत को चल रहा है. నీకు మాట్లాడే తరీకానే లేదు, నువ్వు గై 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 కొడుతున్నావు. లేదు. మళ్ళీ ఎందుకు కట్టలే? మళ్ళా ఎందుకు కట్టలేదు? కట్టినా, అర్థమవుతుందా? ఆ షోరూమ్ వాడు ఎందుకు చెప్తాడు? మన 2 నెలలకి పెండింగ్ ఉందని ఆడే చెప్తున్నా. ఎంత పైసలు ఇష్టం అన్నీ కాదన్న. ఇవన్నీ చేసిందని తెలిసింది అనుకో, నీ బండి మొత్తం ఎట్లా చేస్తా అట్లా చేస్తా. నీ బండి తీసుకొని వెళ్ళిపోయి నడుచుకుంటూ పోతా నేను. प्रियंका, अरे तो चला जा रहे.